క్షిపణులు మరియు ఆత్మశక్తి బాంబులతో సాయుధమైన రాఫెల్ ఫైటర్ జెట్లను ఉపయోగించి పోక్ లోపల లోతుగా ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన ప్రయోగాలను నిర్వహించింది. సుమారు 25 నిమిషాల పాటు ఉన్న ప్రయోగాలు సరిహద్దు ఉగ్రవాదానికి భారతదేశం యొక్క ప్రతిస్పందనలో గణనీయమైన పెరుగుదలగా గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ వైమానిక దాడులను ఖండించింది, వాటిని దాని సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. ఈ ప్రయోగాలు ముందస్తుగా మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని భారతదేశం కొనసాగించగా పాకిస్తాన్ పౌర ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. ప్రయోగాలు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని ప్రేరేపించాయి. ఇరుపక్షాలు ఒకరినొకరు దూకుడుగా ఆరోపించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క సాంప్రదాయ వ్యూహాత్మక సంయమనం విధానం నుండి నిష్క్రమణను గుర్తించారు. పాకిస్తాన్ నేల నుండి వెలువడే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలన్న భారతదేశం యొక్క సంకల్పం ఇది. ఈ ప్రయోగాలు భారతదేశం యొక్క పెరుగుతున్న సైనిక సామర్థ్యాలను మరియు దాని జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటానికి వాటిని ఉపయోగించడానికి దాని సుముఖతను కూడా హైలైట్ చేశాయి. ఏదేమైనా